ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ హిస్టరీలో భారతదేశం తీసుకున్న డెసిషన్స్లో ఇది ఒక మైల్ స్టోన్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. భారతదేశం తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఒక రహస్య ఒప్పందం, ఒక స్ట్రాటజిక్ స్టెప్ ఏకంగా ప్రపంచ దేశాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలకు ఇది మింగుడు పడ్డం లేదు. అసలు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో, అక్కడ అధికారంలో ఉన్న తాలిబాన్తో ఏం చేస్తోంది? డ్యూరాన్ లైన్పై పాకిస్తానీ సైనికులు ఎదుర్కొంటున్న యుద్ధానికి బాగ్రామ్ ఎయిర్ బేస్ వంటి అతిపెద్ద స్ట్రాటజిక్ బేస్ భారత్ చేతుల్లోకి రావడానికి సంబంధమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈరోజు మన వీడియో. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ చేసిన అత్యంత కీలకమైన, పెద్ద ఎత్తున జరిగిన స్ట్రాటజిక్ స్టెప్ ఇదేనని చెప్పొచ్చు. ఒకే దెబ్బకి రెండు పెట్టెలు అన్నట్టుగా భారత్ ఒకేసారి అనేక టార్గెట్స్ని ఛేదిస్తోంది. కాబూల్లో తాలిబాన్కు భారత్ అందిస్తున్న సీక్రెట్ సపోర్ట్, బాగ్రామ్ ఎయిర్ బేస్ని బ్రహ్మాస్త్రంగా మార్చే సీన్స్, ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తును తిరగరాస్తున్న తీరు, ఇవన్నీ చూస్తుంటే ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. తాలిబాన్ పాకిస్తాన్ని వదులుకుని భారత్ వైపు మళ్లడం, ఇస్లామాబాద్లో అలజడి సృష్టించటం, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆసియాలో అధికారం యొక్క గేమ్ని పూర్తిగా మార్చబోతున్నాయి. తాలిబాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలో జరిపిన సీక్రెట్ మీటింగ్స్, భారత్ సహాయంతో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి ప్రాజెక్టుపై ఇప్పుడు భారత్ నీడ కమ్ముకుంది. కాబూల్లో భారత్ ఎంట్రీతో బీజింగ్ కంగుతింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని తన సొంత జాగీరుగా, తన స్ట్రాటజిక్ కంట్రీగా భావించింది. ఆఫ్ఘనిస్తాన్పై తన పూర్తి పెత్తనం ఉంటుందని కలలు కనేది. తాలిబాన్ని పెంచి పోషించి దాన్ని తన కీలుబొమ్మగా ఉపయోగించుకోవాలని చూసింది. కానీ ఈరోజు అదే పాకిస్తాన్ తన చేతులతో పెంచిన తాలిబాన్ పోరాట యోధుల చేతుల్లోనే తన సైనిక స్థావరాలపై దెబ్బలు తింటోంది. తన సైనికుల మృతదేహాల్ని లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. కాబూల్లో ఒక పాత అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. ఇది సాధారణ మిలిటరీ బేస్ కాదు. ఇది ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన, అత్యంత వ్యూహాత్మక ఆయుధంగా పేరుగాంచిన కోట. దీని పేరు బాగ్రామ్ ఎయిర్ బేస్. 2021లో అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక దొంగలా పారిపోయినప్పుడు వారి బేస్ని తమతో తీసుకెళ్లలేకపోయారు. కానీ ఎవరూ దీన్ని సులభంగా ఉపయోగించకుండా చూసుకున్నారు. వారు ఈ స్థావరం యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని శాశ్వతంగా నిర్జీవం చేశారు. వారు అన్ని కంప్యూటర్ సిస్టమ్స్ని క్రాష్ చేశారు. మిస్సైల్ లాంచర్స్ని పనికిరాకుండా చేశారు. రాడార్లను నాశనం చేశారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇది పనికిరాకుండా పోతుందని వారు భావించారు. కానీ వారు బహుశా భారతదేశ సాంకేతిక మరియు ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారు. నిన్నటి వరకు తాలిబాన్ మరియు పాకిస్తాన్ ఒకే నాణ్యానికి రెండు ముఖాలుగా పరిగణించబడేవి. కానీ ఈరోజు అవి ఒకదానికొకటి కత్తులు దూసుకుంటున్నాయి. పాకిస్తానీ వాయుసేన తన అన్ని బోర్డర్స్ దాటి రాత్రి కాబూల్ పైన ఒక వైమానిక దాడి చేసింది. వారి టార్గెట్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ, అంటే పాకిస్తానీ తాలిబాన్ యొక్క అతిపెద్ద నాయకుడు ముఫ్తీ ఆసిమ్ నూర్వలీ మసూద్. ఈ అవమానాన్ని మౌనంగా భరిస్తుందని పాకిస్తాన్ పూర్తిగా నమ్మింది. పాకిస్తాన్ యొక్క ఈ అంచనా ఎంత తప్పు అనేది వారికి తర్వాత అర్థమైంది. వారు ఇది 2025 నాటి ఆఫ్ఘనిస్తాన్ అని మరిచిపోయారు. ఇప్పుడు కాబూల్ ప్రభుత్వం మరెవరి రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేయదు. ఈ దాడి ఘోరంగా విఫలమవడమే కాకుండా తాలిబాన్ లోపల దశాబ్దాలుగా అణిచివేయబడిన ద్వేషం మరియు అవమానం బయటకొచ్చేలా చేసింది. తాలిబాన్ పోరాట యోధులకి ఇది కేవలం ఒక వైమానిక దాడి కాదు. ఇది వారి సార్వభౌమత్వంపై, వారి ఆత్మగౌరవంపై జరిగిన దాడి. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తమ అత్యంత క్రూరమైన మరియు అనుభవజ్ఞులైన పోరాట యోధులకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కునార్, పక్తియా, నంగర్హార్ మరియు కందహార్ వంటి ప్రావిన్సుల సరిహద్దుల నుంచి పాకిస్తానీ స్థావరాలపై వారు విరుచుకుపడ్డారు. పాకిస్తానీ సైన్యానికి కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఒకటి తర్వాత ఒకటి డజన్కు పైగా పాకిస్తానీ సైనిక స్థావరాలు కాల్చి బూడిద చేయబడ్డాయి. తాలిబాన్ వాటిపై తమ జెండాను ఎగరవేసింది. విషయం ఎక్కడితో ఆగిపోలేదు. తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ దాడిలో పాకిస్తాన్ యొక్క 58 మంది సైనికులు మరణించారని మరియు చాలామంది గాయపడ్డారని ప్రకటించారు. ఇది కేవలం ఒక నెంబర్ కాదు. ఇది పాకిస్తాన్కి తాలిబాన్ ఇచ్చిన స్పష్టమైన మెసేజ్. నువ్వు మమ్మల్ని నీ కీలుబొమ్మలుగా భావించిన రోజులు పోయాయి. ఇప్పుడు మేము నీ బానిసలం కాదు అని తాలిబాన్ గట్టిగా చెప్పింది. స్టోరీలో అతిపెద్ద మరియు సెన్సేషనల్ టర్న్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రతిష్టాత్మక మీడియా అవుట్లెట్ అమ్ము.టీవీ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. అది పాకిస్తాన్కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే నిజం. ఈ రిపోర్టు ప్రకారం పాకిస్తాన్పై జరిగిన ఈ వరుస దాడులు కేవలం కాబూల్పై జరిగిన వైమానిక దాడికి ఒక భావోద్వేగ ప్రతీకారం మాత్రమే కాదు. బదులుగా ఇది ఒక చాలా పెద్ద వ్యూహంలో ఒక భాగం. ఇది పాకిస్తాన్ యొక్క వ్యూహాత్మక ఉచ్చు నుంచి బయటకొచ్చామని, తన విదేశాంగ విధానాన్ని భారత్ వైపు మార్చుకుంటున్నామని ప్రపంచానికి, ముఖ్యంగా భారత్కు చెప్పడానికి తాలిబాన్ ఎంచుకున్న మార్గం.
ఇప్పుడు మీకు ఈ డౌట్ ఖచ్చితంగా వచ్చింది. అసలు తాలిబాన్ని తయారు చేసిన తన యజమాని పాకిస్తాన్పై ఇంత ద్వేషం ఎందుకు పెరిగింది? నిన్నటి వరకు పాకిస్తాన్ తాలిబాన్కు అతిపెద్ద ఫైనాన్షియర్, ట్రైనర్. అలాంటిది ఈరోజు దాని అతిపెద్ద శత్రువుగా ఎలా మారింది? ఈ ప్రశ్నకు సమాధానం పాకిస్తాన్ మోసం. పాకిస్తానీ సైన్యం మరియు ఐఎస్ఐ తాలిబాన్ను వీక్ చేసేందుకు ఒక కొత్త గేమ్ ఆడుతున్నాయని తాలిబాన్ అధికారులు బయట మాట్లాడుతున్నారు. వారు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకి ఆనుకుని ఉన్న తమ బెలూచిస్తాన్లోని ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్, ఖురాసాన్ పోరాట యోధులకి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి శిక్షణ మరియు ఆయుధాలను కూడా అందిస్తోంది. ఈ పోరాట యోధుల్ని మళ్లీ ఆఫ్ఘనిస్తాన్లోకి పంపి తాలిబాన్కు వ్యతిరేకంగా ఒక కొత్త యుద్ధాన్ని ప్రారంభిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ను ఎప్పుడూ స్థిరంగా ఉండనివ్వని ఒక అంతర్యుద్ధాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ యొక్క అసలు ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్ను ఎప్పుడూ ఒక బలహీనమైన, అస్థిరమైన మరియు కుప్పకూలిపోతున్న దేశంగా చూడడం. తద్వారా అది ఎప్పుడూ సహాయం కోసం పాకిస్తాన్పై ఆధారపడి ఉంటుంది మరియు ఎప్పుడూ తన కాళ్లపై నిలబడదు. కానీ తాలిబాన్ ఇప్పుడు ఈ కుట్రని పూర్తిగా గ్రహించింది. పాకిస్తాన్ స్నేహం ఒక విషపూరిత పాము లాంటిదని అది అర్థం చేసుకుంది. మీరెంత పాలు పోసినా అవకాశం దొరికిన వెంటనే అది కాటు వేస్తుంది. ఈ మోసం వల్ల తాలిబాన్ని భారత్ వద్దకు వచ్చేలా చేసింది. ఈ మొత్తం ప్రాంతంలో భారత్ మాత్రమే ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి దాచిన ఎజెండా లేకుండా ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి, పునర్నిర్మాణం మరియు స్థిరత్వంలో నిజమైన సహాయం చేయగల ఏకైక శక్తి అని తాలిబాన్కు బాగా తెలుసు. భారత్ యొక్క విధానం ఎల్లప్పుడూ క్లియర్గా ఉంది. మేము ఒక సార్వభౌమ, స్థిరమైన మరియు సంపన్న ఆఫ్ఘనిస్తాన్ని చూడాలనుకుంటున్నాం. అది తన నిర్ణయాల్ని స్వయంగా తీసుకోగలదు, ఏ బాహ్య శక్తి ఒత్తిడిలో కాదు. ఇదే అతిపెద్ద కారణం తాలిబాన్ ఇప్పుడు ప్రతి అంతర్జాతీయ వేదికపై భారత్ వైపు ఆశగా చూస్తోంది మరియు పాకిస్తాన్కి దాని అసలు స్థానాన్ని గుర్తు చేస్తోంది. డ్యూరన్ లైన్, అది వలసవాద రేఖ. దాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ ఇంటర్నేషనల్ బోర్డర్గా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే రోజులు పోయాయని తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్కి స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు కాబూల్ నిర్ణయాలు కాబూల్లోనే జరుగుతాయి, రావల్పిండిలో కాదు. దీంతో పాక్కు ఎక్కడలేని కోపం వస్తోంది. ఆ ఒక పేరు ఈ మొత్తం గేమ్ని మార్చేసింది. బాగ్రామ్ ఎయిర్ బేస్. ఇది కేవలం కాంక్రీట్తో నిర్మించిన ఒక రన్వే పేరు కాదు. కాబూల్కి సమీపంలో ఉన్న ఈ ఎయిర్ బేస్ ఒక చిన్నపాటి నగరం. దీని లోపల ప్రపంచంలోని అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ, ప్రపంచంలోని అతిపెద్ద విమానాల్ని కూడా దించగల అనేక కిలోమీటర్ల పొడవైన రన్వేలు మరియు చిన్నపాటి అణుదాడిని కూడా సులభంగా తట్టుకోగల వందలాది అండర్గ్రౌండ్ బంకర్లు ఉన్నాయి. దీని స్థానం చాలా స్ట్రాటజిక్గా ఉంది. ఇక్కడి నుంచి కూర్చుని మొత్తం మధ్య ఆసియా, చైనా పశ్చిమ భాగం మరియు పాకిస్తాన్లోని ప్రతి మూలని చూడొచ్చు. అమెరికన్ సైన్యం 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక దొంగలా పారిపోయినప్పుడు వారి స్థావరాన్ని తమతో తీసుకెళ్లలేకపోయారు. కానీ ఎవరూ దీన్ని సులభంగా ఉపయోగించకుండా చూసుకున్నారు. వారు దాని అత్యంత ముఖ్యమైన మరియు సున్నితమైన భాగాన్ని, అంటే దాని వైమానిక రక్షణ మరియు హైటెక్ రాడార్ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు. వారు అన్ని కంప్యూటర్ సిస్టమ్స్ని క్రాష్ చేశారు, మిసైల్ లాంచర్స్ని పనికిరాకుండా చేశారు మరియు రాడార్ని గుడ్డిగా చేశారు. వారు వెళ్లిన తర్వాత ఈ భారీ స్థావరం ఇనుము మరియు కాంక్రీట్ యొక్క భారీ శ్మశాన వాటికగా మారుతుందని వారు అనుకున్నారు. కానీ వారు బహుశా భారతదేశ సాంకేతిక మరియు ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో చాలా పెద్ద తప్పు చేశారు. ఒక ఒప్పందం కింద భారత్ తాలిబాన్కి బాగ్రామ్ ఎయిర్బేస్ యొక్క ఈ నిర్జీవమైన వైమానిక రక్షణ వ్యవస్థకి మళ్లీ ప్రాణం పోయడానికి ఒక అద్భుతమైన ఆఫర్ని ఇచ్చింది. బాగ్రామ్ మాత్రమే కాదు, కాబూల్ మరియు కందహార్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి నిష్క్రియం చేయబడిన భద్రతా కవచాలని మళ్లీ సక్రియం చేయడానికి హామీ ఇవ్వబడింది. ఇప్పుడు ఒక క్షణం ఆగి దీని అసలు అర్థమేంటో ఆలోచించండి. దీని అర్థం ఏంటంటే భారత్ తన ఒక్క సైనిక దళాన్ని కూడా పంపకుండా పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వైమానిక భద్రతా కమాండ్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇది ఒక సీక్రెట్ ఎయిర్ డోమ్ లేదా భద్రతా కవచాన్ని సృష్టిస్తుంది. దాని లోపల పాకిస్తాన్ యొక్క ఏ F-16 యుద్ధ విమానం, ఏ చైనా డ్రోన్ లేదా ఏ బ్యాలిస్టిక్ మిసైల్ కూడా ప్రవేశించడానికి సాహసించదు. భవిష్యత్తులో పాకిస్తాన్ కాబూల్పై దాడి చేయడానికి ఏమాత్రం సాహసం చేసినా భారతదేశ సాంకేతికతతో కూడిన ఈ ఆఫ్ఘన్ వైమానిక రక్షణ వ్యవస్థ దాన్ని గాల్లో గుర్తించి బూడిద కుప్పగా మారుస్తుంది. పాకిస్తాన్కి ఆఫ్ఘన్ జోలికి రావడానికి ధైర్యం చేయదు. ఈ మొత్తం విశ్లేషణ గురించి మీ అభిప్రాయాలేంటి? కామెంట్లలో తెలియచేయండి.